గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి, PCl5. PCl5 అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం అమ్మా. PCl5 అంటే ఏంటి? పి అంటే ఏంటి? పాస్పరస్. సిఎల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి కదా. 5 ఉంటే పెంటా అంటారమ్మా. అలాగే క్లోరైడ్ ఎన్ని క్లోరైడ్లు ఉన్నాయి? 5 ఉన్నాయి. సో PCl5ని మీరు ఏమనొచ్చు? పాస్పరస్ పెంటా క్లోరైడ్ అనొచ్చు అన్నమాట. సో ఈ PCl5లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? పాస్పరస్. అవునా కదా? ఇదిగోండి, మీకు డౌట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. PCl5లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? ఇక్కడ మీకు పాస్పరస్ అన్నమాట. సో ఈ అంతే కదా PCl5. ఇదిగోండి చెక్ చేయండి. ఒక పాస్పరస్ ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి ఇక్కడ మీకు? 1 2 3 4 5. ఈ 5 క్లోరిన్లో మీకు సెంట్రల్ ఆటమ్ ఎవరు? పాస్పరస్. అవునా కాదా? సో ఈ పాస్పరస్ అండర్గోస్ ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది చూడండి. ఇదిగోండి, ఇన్ PCl5 ద సెంట్రల్ ఆటమ్ పాస్పరస్. ఎవరంట సెంట్రల్ ఆటము? పాస్పరస్ అంట. ఈ పాస్పరస్ సమక్షంలో ఏం జరుగుతుందంటే పాస్పరస్ దగ్గర sp3d హైబ్రిడేషన్ జరుగుతుందంట. ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది? sp3d హైబ్రిడైజేషన్. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్లో అంటే యాక్చువల్గా పాస్పరస్ అటామిక్ నెంబర్ ఎంత? 15. పాస్పరస్ అటామిక్ నెంబర్ ఎంత? 15. ఈ 15లో నియానికి ఇప్పుడేం చెక్ చేసుకోండి, 10. గ్రౌండ్ స్టేట్ అంటే స్టార్టింగ్ మాట, అంటే మనం రాయడమే ఇలా రాస్తాం. ఓకేనా? గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాను గ్రౌండ్ స్టేట్లో నియాన్ అటామిక్ నెంబర్ ఎంత? 10. 10 ప్లస్ ఇక్కడ చూడండి 2 12 13 14 15. ఈ మూడు ఇవ్వండి, ఈ మూడు ఏ ఆర్బిటల్స్? px py pz. ఈ మూడు p ఆర్బిటల్స్. s ఆర్బిటల్, p ఆర్బిటల్, d ఆర్బిటల్. ఓకేనా? p ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. px py pz. ఓకేనా? తర్వాత డి ఆర్బిటల్ వస్తుంది మీకు. సో గ్రౌండ్ స్టేట్లో నియాన్ దగ్గర 10 12 13 14 15. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఈసీ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పాస్పరస్ ఈజ్ ఏమని చెప్తున్నాడు వీడు? 10 12 13 14 15. ఓకేనా? బట్ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినప్పుడు ఇదిగోండి ఎగ్జైట్ స్టేట్ అంటే ఎలక్ట్రాను అంటే లోయెస్ట్ స్టేట్. ఇక్కడ మొత్తం చూడండి, ఇది 3 3 అంటే ఇక్కడ కూడా చూడండి 3. అంటే వీళ్ళందరూ ఒకే షెల్. సబ్షెల్స్ వేరు. డి అనేది ఒక సబ్షెల్, ఈ 3 పి సబ్షెల్స్, ఇతను ఎస్. అంటే 3 అనే షెల్లో ఎస్ పిఈ డి 3 సబ్షెల్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 సబ్షెల్లో ఈ 3లో లోయెస్ట్ సబ్షెల్ ఎవరు? 3s2. 3s2లోంచి ఒక ఎలక్ట్రాన్ 3dలోకి వెళ్ళిపోయింది. అప్పుడు 3s2 కాస్త ఏమైపోయింది? 3s1 అయిపోయింది. 3d Z0 ఉంది కదా, కాస్త ఎలా అయిపోయింది? 3d ఇదిగోండి Z1. ఓకేనా? ఇదిగోండి ఒక ఎస్, 3 పీల, ఒక డి. అంటే ఎగ్జైట్ స్టేట్లో అంటే గ్రౌండ్ స్టేట్లోంచి ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళిపోవడం వల్ల మొత్తం మీకు ఎన్ని ఆర్బిటల్స్ ఫామ్ అయినా చెక్ చేయండి. 1 2 3 4 5. అంటే ఒక్కొక్క ఆర్బిటల్ యాక్చువల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు మీరు? ఒక్కొక్క ఆర్బిటల్ 2 ఫిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్క ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి. ఒక ఎస్, 3 పీలు, ఒక డి. ఇదిగోండి ఒక ఎస్, 3 పీల, ఒక డి. అంటే ఏ హైబ్రిడేషన్? sp3d హైబ్రిడేషన్. మీరు అదే చెప్పచ్చు అక్కడ. ఓకేనా? సో sp3d హైబ్రిడేషన్ ఎలా ఫామ్ అయింది? ఇంటర్మిక్సింగ్ అయినాయి. అంటే ఒక ఎస్ ఆర్బిటాలు, 3 పి ఆర్బిటాలు, ఒక డి ఆర్బిటాలు. ఇదిగోండి 1s 3p 1d. ఈ 5 మొత్తం 1 + 3 4 4 + 4 + 1 5. మొత్తం ఇవి ఎవరు ఆర్బిటాల్స్? ఇవి పాస్పరస్ సంబంధించిన ఈ 5 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అవ్వడం వల్ల మీకు ఫామ్ అయిన ఆర్బిటాల్స్ని ఏమంటారు? 5sp3d హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అయిన చెప్పడమే, అంతే. ఓకేనా? సింపుల్గా మీరు ఏం చెప్తారు? గ్రౌండ్ స్టేట్ రాసేసుకొని ఎగ్జైట్ స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ 3dలోకి వెళ్ళిందని చెప్పేసి మొత్తం 5 ఆర్బిటాల్స్ ఉన్నాయని చెప్పడం. ఆ 5 ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అయినాయి ఇక్కడ చెప్పేస్తున్నాం. ఇంటర్మిక్సింగ్ అయిపోయినాయి, ఇంకా అంతగానే లేవు. కానీ ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 కదా. మరి ఇంకెన్ని తగ్గినాయి? 1. ఆ 1 ఒక్కొక్క ఆర్బిటల్ 1 తగ్గినాయి. మొత్తం ఎన్ని తగ్గినాయి? 5. ఒక్కొక్క ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ తగ్గింది. 5 ఆర్బిటల్స్ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ తగ్గినాయి? 5 ఎలక్ట్రాన్స్ తగ్గినాయి. ఈ 5 ఆర్బిటాల్స్ ఏం చేస్తాయంటే చూడండి, దీస్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ విత్ 3pz ఆర్బిటాల్స్ ఆఫ్ 5 క్లోరిన్ ఆటమ్స్. ఒక్కొక్కనమా క్లోరిన్ సంబంధించిన ఏ ఆర్బిటాల్స్? 3pz ఆర్బిటాల్స్. ఒక్కొక్క 3pzలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో మనకి ఎన్ని కావాలి? 5 కావాలి కదా.
ఎందుకు సార్ ఒకటే ఉంటుందంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17. ఎలా రాస్తారు నియాన్కి 10. మళ్ళీ రాస్తారు 3s2 ఓకేనా 3s2 3px2 3py2 3pz1 అంటే ఇక్కడ జెడ్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్అప్ అవ్వలేదు కదా సో ఇతనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి మరి ఒక్కొక్క ఆర్బిటల్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి అవునా కదా సో ఇలాంటి క్లోరిన్ 5 క్లోరిన్ ఆటమ్స్ అంటే 5 3pz ఆర్బిటల్స్ ఈ 5 ఆర్బిటల్స్తో ఫిల్అప్ అయిపోతాయి అంటే ఓవర్లాపింగ్ అంటే ఇదిగోండి ఇలా ఇది క్లోరిన్ ఆటమ్ అనుకోండి ఇది ఎవరిది ఇది ఫాస్ఫరస్ సంబంధించిన ఒక ఆర్బిటల్ అనుకోండి ఇలా ఓవర్లాపింగ్ ఇదిగోండి ఇలా ఓకేనా ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోండి 5 sp3d ఆర్బిటల్స్గా ఇదిగోండి ఫాస్ఫరస్ సంబంధించిన 5 sp3d ఆర్బిటల్స్ అనుకోండి 1 2 3 4 5 ఈ 5 క్లోరిన్ ఆటమ్స్ ఇదిగోండి అవి ఆర్బిటల్స్లో ఓవర్లాప్ అవుతాయి అన్నమాట ఇదిగోండి 5 ఓకేనా అంటే ఎన్ని సిగ్మా బాండ్స్ 1 ఫస్ట్ సిగ్మా బాండ్ సెకండ్ సిగ్మా బాండ్ థర్డ్ సిగ్మా బాండ్ ఫోర్త్ సిగ్మా బాండ్ అండ్ ఫిఫ్త్ సిగ్మా బాండ్ అంటే ఈ 5 ఆర్బిటల్స్ ఫాస్ఫరస్వి 5 3pz ఆర్బిటల్స్ అంటే ఇక్కడ ఒక 3pz ఇదిగోండి అమ్మ 3pz ఇది ఒక 3pz అంటే ఈ 5 3pz ఆర్బిటల్స్ ఈ 5 sp3d ఆర్బిటల్స్తో ఓవర్లాప్ చేసి మొత్తం 1 2 3 4 5 మొత్తం ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయంట 5 సిగ్మా బాండ్స్ కానీ ఈ షేప్ ఎలా ఉందంటున్నాడు వీడు ట్రైగోనల్ బైపిరమిడల్ ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ఎలా చెప్తారు సార్ అంటే ఇదిగోండి 1 2 3 ఇదిగోండి ఇదొకట ఈ షేపు 2 3 ట్రైగోనల్ పైన క్లోరిన్ ఉంది ఒక పిరమిడల్ కింద క్లోరిన్ ఉంది ఒక పిరమిడల్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఓకేనా ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఈ స్ట్రైట్గా చూసారు కదా ఇది ఇక్కడ బాండ్ యాంగిల్ 90 degrees ఇదిగోండి ఇటు ఉంది కదా ఇక్కడ 120 degrees ఇంతే ఈజీగా సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చెప్తారు ఫాస్ఫరస్ దగ్గర ఎన్నమా 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3s2 3px1 3py1 3dz0 అని చెప్పేసేయండి అప్పుడు ఒక ఎలక్ట్రాన్ అందులోకి వెళ్ళడం వల్ల sp3d ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి ఈ 5 sp3d ఆర్బిటల్స్ 5 క్లోరిన్తో బాండ్ ఫామ్ చేసి sp3d హైబ్రిడేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి అవునా కాదా అప్పుడు బాండ్ యాంగిల్ ఎంత షేప్ ఏం చేసుకుంటే చాలు ఓకేనా థ్యాంక్ యూ